178వ పాట పాడు. 178. మన పాపములని మిత్తము తన ప్రాణము నీచెను, ఎలాగున మరతును యేసుని స్తుతింతుము. మనలాగున మరతును యేసుని స్తుతింతుము. మన పాపములని మిత్తము పిలాతు యూదుల మెప్పును గోరి మరణమునకై ఇచ్చెను యేసున్. పిలాతు యూదుల మెప్పును గోరి మరణమునకై ఇచ్చెను యేసున్. నీతిమంతుని నిందలు మోపి తలను గొట్టెరి ముళ్ళ కిరీటము నీచముగా నిందించిరి. తలను గొట్టెరి ముళ్ళ కిరీటము నీచముగా నిందించిరి. మన పాపములని మిత్తము ఎర్రటెండలో యేసుక్రీస్తుని సిలువ వేసిరి గొల్గొతాలో. ఎర్రటెండలో యేసుక్రీస్తుని సిలువ వేసిరి గొల్గొతాలో. తాగనిచ్చిరి చేదు చిరక మరణ శిల్వపై నుంచిరి. అపహసించిరి యోధులు మరణ శిల్వపై నుంచిరి. అపహసించిరి యోధులు మన పాపములని మిత్తము సిలువపై తన ప్రాణము పోయె. చీకటాయెను దేశమంతా సిలువపై తన ప్రాణము పోయె. చీకటాయెను దేశమంతా ఆలయపు తెరదీటుగా చినిగే. భూమి కంపమునందెను, తెరువబడెను సమాధులు. భూమి కంపమునందెను, తెరువబడెను సమాధులు. మన పాపములని మిత్తము తిరిగి మూడవ దినమున లేచి తండ్రి యొద్దకు వెళ్ళెను యేసు. తిరిగి మూడవ దినమున లేచి తండ్రి యొద్దకు వెళ్ళెను యేసు. తిరిగి మరల వచ్చి ప్రభువు మనల పరమున చేర్చును. తన్ను తెంతుము యేసుని మనల పరము
మన పాపములని నిమిత్తము. హల్లెలూయా. ప్రదర్శనకండి 211 711 అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిన్ను కొట్టితిని తులువలతోనే చేరితిని. సిలువకు నిన్ను కొట్టితిని
యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా సాంబుగొనగా చేదు స్థిరకాల
అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. నేను అపరాధిని భావం వచ్చిందా? నేను అపరాధిని అనే భావం మనలో వచ్చిందా? వచ్చిందా? ఏదో పెదాలతో పాడాను. కావాల్సినది కాదు, నిజమైన పశ్చాత్తాపం. యేసు ప్రభు ఏం చేశాడు నీకోసం? ఏదో పాట పాటలున్నా దయచేసి అట్లా ఉండదు. జీవించడానికి నేర్చుకుందాం, ప్రభుని అడుగుదాం. మోసపోవద్దు, మోసం చేయద్దు. నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు. నిన్ను తప్పిస్తే నీకేమన్నా బాధ లేదా? మనకెందుకు దేశంలో? అవునండి, ఏదో అంగీకరించి ఎవరిని భరించడానికి? ఇటువంటి అపరాధం చేసిన ఎంతమంది ఉన్నారు? బాధ ఉందా? యాంత్రికంగా బతకద్దు, నామకార్థంగా బతకద్దు, బతికామన్నట్లుగా అనుకోవద్దు. సిస్టర్స్, అప్పుడు తెలుస్తుంది, చంపుతుంటే నరుగుతుంటే అప్పుడు తెలుస్తుంది బాధ. ఉందా మనకు బాధ? అసలు చెప్తామా బాధ ఉందని? ఇంకా అట్లా నామకార్థంగా ఉండబాకండి. ఏదో పై పై మనుషులకు మెరుగులు కనబడేట్టుగా ఉండబాకండి. ప్రతి క్షణం, ప్రతి ఘడియ ప్రభుని చూపించడం నేర్చుకోండి. ప్రభుని అంగీకరించేలాగా జీవించండి. మనల్ని మనం డబ్బాలు కొట్టుకోవద్దు, వాళ్ళ డబ్బాలు డబ్బాలు వాయించద్దు. ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత అప్పో ఏయో పెడుతున్నారు. ఎందుకు? వాడికి ఎక్కిందని వీడికి ఎక్కిందని మనం పెట్టడం కోసమా? అవునా? నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకో. యేసు ప్రభు ఏం చేశాడో రుచి చూసి అనుభవించి చెప్పు. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. వాడు పెట్టారు పోస్టు, వీడు పెట్టారు పోస్టు, మనం పెట్టాం. ఎందుకు ఆ పోస్టులు? ఏదో ఒక్కరోజు కాదు, ఎంతమంది పాపములతో అపరాధములతో చచ్చిన వాడిగా ఉన్నారు. వాడు రక్షణ పొందాలి, పరలోకం చేరాలి. అందుకోసం మనల్ని కొంటే మనం ఆయన నమ్ముతున్నాం. ఒక కోటి కోసమో, డబ్బుల కోసమో, ఉద్యోగాల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, దానికోసమో, దీనికోసమో అమ్ముతున్నామా? జాగ్రత్త. అట్లాంటి ప్రభు సంతోషించడు.
ఏదో పాట పాడాలి, ఏదో చేశానులే అని కాదు. ప్రభు ఈ రోజున నిన్ను అంగీకరించా, రక్షించబడ్డా. ఎందుకు? 177 పాట పాడాను. యేసు చావంది సిలువపై నీ కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమ మోసెను. నీ కొరకే, నా కొరకే, అది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించి, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించి, పాపము కడిగి మలినము తుడిచె, పాపము కడిగి మలినము తుడిచె, ఆ ప్రశస్త రక్తమే యేసు చంపి సిలువపై నీ కొరకే, నా కొరకే, ఎంత నీ పాపడాకులు తుడుచుకో, నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాపడాకులు తుడుచుకో, నీ ఆత్మతను శుద్ధిపరచుకో, నీ ఆత్మతను శుద్ధిపరచుకో, క్రీస్తు యేసు రక్తములో యేసు సిలువపై నీ కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమ మోసెను. నీ కొరకే, నా కొరకే, పాప శిక్ష పొందితిమి, మన శిక్ష ప్రభువే భరించెను. పాప శిక్ష పొందితిమి, మన శిక్ష ప్రభువే భరించెను. నలగా కొట్టబడి పొడవబడి మనకి, నలగా కొట్టబడి పొడవబడి మనకి, అంగీకరించండి యేసుని. యేసు చావుని సిలువపై నీ కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమ మోసెను. నీ కొరకే, నా కొరకే. చివరిగా 349 పాట పాడాను. 349. మూడు 349. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థనా కోడికని మనం జరుపుకుంటున్నాం. ఎవరి కోసం ప్రాణం పెట్టారు ఆయన? ఎందుకోసం? అంగీకరించామా? ఏం చేస్తున్నా? ఏం చేయాలి? ప్రభుని అంగీకరించని వాళ్ళు, ఎరగని వాళ్ళు మన కుటుంబాల్లోనే ఉన్నారు. మన బాధ్యత ఏంటి? ఏం చేయాలి మనం? మీరు ప్రభువుని అంగీకరించలేదు అని నేను అనను, రక్షణ పొందలేదు అని నేను అనను. ఏం చేయాలో తెలుసుకోండి, ఏం చేస్తున్నారో చూసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఈ దేహంతో జరిగించింది మంచిదైనా సరే చెడ్డదైనా సరే తీర్పులో తెస్తాడట. దేవుడు నాకు నేర్పించింది అది, చెప్పేది అది. 99 మంచి చేశా, ఒక్క చెడ్డ చేశా. ఒప్పుకుంటాడా? ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? కనీసం 9 మంచి అని చేస్తున్నామా? ఒక్కటి మంచి అని చేస్తున్నామా? యేసు ప్రభువు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బాగా ఈ ఫోన్లలో స్టోర్ చేసుకొని డౌన్లోడ్, అప్లోడ్, ఎక్స్లోడ్ చేయబాకండి. దేవుని మాటల్ని హృదయంలో పెట్టుకోండి. ఆయన ఏం చెప్పారో అది చేయండి. కాపీ కొట్టడం కాదు కావాల్సింది, ప్రాక్టికల్ అనుభవం. చూడండి, యేసు ప్రభు ఏం చెప్పారో ఒక మాట మీ ముందుకు తీసుకొస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం నుండి, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుడి. ఎవరికి? ఎవరికి? ఏం చెబుతున్నాం మనం? మా ఆవిడ అట్లా చేసింది, మా ఆయన ఇట్లా చేశాడు, మా అబ్బాయి ఎట్లా చేశాడు, మా మమ్మీ ఇట్లా చేసింది, అవునా? అవన్నీ అందరూ చెప్తారు. యేసు ప్రభువుని అంగీకరించిన నేనైనా నువ్వైనా మరొకళ్ళైనా ఏం చేయాలి? అది చెయ్యి, ఆయన సంతోషిస్తాడు. మంచి పని ఆయన దృష్టికి అది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చేసి దేవుని దృష్టికి మంచిది కాదు. ఏమని చూడండి,
ప్రభువా నేను కూడా నీతో వస్తానయ్యా అన్నాడు. ఇక్కడ నన్ను వద్దు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు రా అన్నాడు. ఆయన ఇష్టం అది. నువ్వు నేను ఎవరు క్వశ్చన్ చేయడానికి? వద్దు, నీ ఇంటికి వెళ్ళి ప్రభు నీకేం చేశాడో అది జాగ్రత్తగా తెలుసు. నీ యందు కనికరపడి నీకేం చేయడు అది చెప్పు. నీకుందా అది అసలు? ఉంటే చెప్తావు హల్లెలూయా. నువ్వు రక్షించబడలేదని నేను అనను. ఏం చేయాలో తెలుసుకొని జాగ్రత్త పడి ఆయన ఏం చేయమన్నాడు అది చెప్పు. ఏమన్నాడు? నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి. ఎవరు మన ఇంటి వారు? మన ఇంటి పేట వాళ్ళు ఎవరు ఉన్నారా? మన ఇంటి పేట వాళ్ళు వీళ్ళు మా ఇంటి పేరు పార్టీ వాళ్ళండి. ఎవరింటి పేట? వాక్యంలోకి వెళ్తే ఆయన చేస్తాడు, మన వాక్యంలోకి వెళ్ళమే. ఇంకొక విషయం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము. ఏమన్నాడు? నువ్వు దేవాలయంలోకి వచ్చావు, చూశాడు. ఏమన్నాడు? చేయట్లేదా? ఎందుకండి మోసం చేసుకుంటాం మనల్ని మనం? ఇకను పాపము చేయకుము. అది ఆయన దృష్టికి మంచి పని. దేవాలయానికి రావాలి, మందిరానికి రావాలి, వచ్చి ఇక పాపం చేయకుండా ఉండాలి. అది ఆయన దృష్టికి మంచి పని. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 10-11 వచనాలు. యేసు తలెత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. ఏం చేస్తున్నాం మనం? మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఆయన అడుగుతాడండి. ఏం చేయాలో చెప్పాడు. చేసావా? నువ్వు చేస్తున్నావా? మనం బతికినంతకాలం తింటామా? తింటామా? ఒకసారి 3 సార్లు. బతకాలంటే తినాలా? మరి పరలోకంలో బతకాలంటే వాళ్ళ నీళ్ళు బాగా తినాలా? ఉన్నాయంట జలగలు. ఏం చేస్తాయంట? మనం కూడా వాళ్ళ నీళ్ళని పీల్చుకు తిన్నాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్త పడు. ప్రభుని అంగీకరించావు. ఇంకోటి ఇందాక పాడాం కదా, 26వ పాట. ఏమని పాడా? నీ ప్రేమను వివరిస్తానయ్యా అని పాడారా?
పాడారా? ఎవరికి ఎవరికి ఏమని ఏం వివరిస్తున్నావు? దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతున్నారో తెలుసా? ఎంత బాధపడుతున్నారో తెలుసా? నేను వీళ్ళని నా రక్తమంతా ధారపోసి ఎందుకు కొన్నాను అని బాధపడతాడండి ఆయన. దయచేసి నష్టపోవద్దు. ఇతరులకు నష్టం కలిగించద్దు. మరీ మాట్లాడితే మళ్ళా ప్రభుని శిల వేయద్దు. చదువుకుందాం దేవుని వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటునే కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నైనా. లోక పాపములను మోసుకునిపోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి యావత్ మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు నీవు చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ కృప ద్వారా మాలో జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నైనా. రక్షణ పొందామనుకున్న మేము మా బాధ్యత ఏంటో, మేమేమి చెయ్యాలో మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇంటివారు, ఇంటి పేరట వారు, ఇరుగు పొరుగువారు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలి అంటే మేమేమి చేయాలి? నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు దయ్యాలు పట్టిన వ్యక్తితో చెప్తున్నావు, నీ ఇంటికి వెళ్ళి నేను నీ ఎందుకు కనికరపడి నీకేమి చేశానో అది చెప్పు అని అంటున్నావు. మరొక సందర్భంలో 38 సంవత్సరాల నుంచి బేతెస్త కోనేటి దగ్గర రోగంతో పడి ఉన్న అతన్ని స్వస్థపరిచి అతని దేవాలయంలో చూసి నీకు మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకము అని చెప్పారు. అలాగే వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని అక్కడ వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఆమె విషయంలో నీవు ఎంత గొప్ప కార్యం చేశావో, అమ్మా వాళ్ళు నిన్నేమి చేయలేదా? లేదు ప్రభు అన్నప్పుడు నేనును నీకు శిక్ష విధించను, ఇక నువ్వు పాపము చేయకము అని చెప్పారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ఏం చెయ్యాలో ప్రతి క్షణము చూసుకోవటానికి, తెలుసుకోవటానికి, జాగ్రత్త పడటానికి, నువ్వు చెప్పినట్లుగా అనుకున్నట్లుగా చేయటానికి మాకు సహాయం చేయమని మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్యాన్ని
వివరించడానికి నాకు కూడా నా సొంత మాటలు కాకుండా వినేవాళ్ళకి, వాళ్ళ ద్వారా ఇతరులకి, మా అందరి ద్వారా నీకు మహిమ కలగటానికి కావలసిన మాటలు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివాం 21వ వచనంలో ఏమని చదివా చెప్పండి. క్రీస్తు కూడా అంటే మీరు బాధపడుతున్నారు, నాకెందుకు వచ్చింది బాధ, నాకెందుకు వచ్చింది కష్టం అని ఏడవబాకండి. మీ కొరకు ఆయన కూడా బాధపడ్డాడు, ఆయన కూడా బాధపడ్డాడు. తెలిసిందా మనకి? తెలిసిందా ఎలా బాధపడ్డాడు ఆయన? మనం ఎలా బాధపడుతున్నాం? దయచేసి వాక్యం చదవండి. అంగీకరించా, నేను కాదనట్లా. వాక్యంలో ఏముంది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మన ఇంట్లో వాళ్ళు, మన పొరుగు వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హలో, ఏం చేయాలి? క్రీస్తు కూడా మన కొరకు బాధపడితే మనం కేవలం మన కొరకే, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు వద్దు. ఎవరి కొరకు బాధపడుతున్నాం? కనీసం మన ఇంటి వారి కొరకు బాధపడటం తెలుసా? వాళ్ళు అంగీకరించకపోతే నరకంలో కాలుతారు యుగాలు తరతరాలు అని తెలుసా? కాలితే కాలేరులే, చస్తే చచ్చారులే, మాడితే మాడారులే అంటారా? మరేమనాలా? ఏం చేయాలి మనం? మీరు అనుకుంటున్నారు అబ్బా ఎన్ని బాధలు, ఎన్ని నొప్పులు. ఆయన కూడా బాధపడ్డాడు, ఆయన కూడా బాధపడ్డాడు. చూడండి, మత్తయి సువార్తలో ఇరవై 27వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. బాధపడ్డా? ఎట్లా బాధపడ్డాడంట?
ఆయనకున్న వస్త్రాలు తీసేశారంట. ఎట్లాంటి వస్త్రాలు ఉన్నాయో తెలియదు. మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లాంటి వస్త్రాలు వేసుకుని వస్తా, చినిగిపోయినాయి, అతుకులేసినాయి. అవునా? జాగ్రత్త. ఏం చేశాడో తెలుసుకోండి, ఎలాగుండాలో నేర్చుకోండి. ఇది యాంత్రికంగా, నామకార్థంగా, పై భక్తిగా హబ్బో అని వీళ్ళ చేత కదా అనిపించుకోవాల్సింది. మనం అందరం దేవుని చేత అనిపించుకోవాలి. చూడండి, ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి, ఏ కిరీటం? ముళ్ళ కిరీటం పెట్టారంట ఆయన తలకి. మనకే కిరీటం కావాలి. మనకు కూడా ముళ్ళ కిరీటం పెట్టి బాగా ఒత్తితే అప్పుడు తెలుసుద్ది దాన్ని. అవునా? తర్వాత అపహసించి హేళన చేశారు. ఏమని? నువ్వు యూదుల రాజు కదా అని. రాజుగారి దగ్గర ఏదో దండం ఉంటుందంట, అందుకోసం వీళ్ళు కూడా పెట్టి ఒకటి ఇచ్చి అపహసించి హేళన చేసి, మనల్ని ఎవరైనా అపహసిస్తే ఏం చేస్తాం? ఏం చెయ్యం. ఇంకా ఏం చేశారు చూడండి. ఆయన మీద ఉమ్మి వేసి, ఎంతమందో ఎక్కడెక్కడ వేశారో ఉమ్మి. మన మీద ఎవరో పొరపాటున హెల్త్ అన్నిటి ఉమ్మేసుకుంటే మీద పడింది. ఏం చేస్తాం మనం? కళ్ళున్నాయి నీకు అనరా? పొరపాటు అయిందయ్యా అంటే నేను నీ మీద వేస్తా చూడు. హలో, ఎంతమంది ఉమ్మేశారో సైనికులు. తర్వాత ఇంకా శిలువకి తీసుకెళ్తున్నారండి. కొరడాలతో కొట్టారండి. శిలువని మోపిస్తున్నారండి. తీసుకెళ్తున్నారు. చూడండి, లూకా సువార్తలో లూకా సువార్తలో 23వ అధ్యాయం 27వ వచనం నుండి, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము. అరే ఏమన్నాడు? నా నిమిత్తం ఏడవబాకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. మనం కూడా ఏడుస్తాం. ఎందుకని? కొత్త బట్టలు తేలేదు,
కొత్త బట్టలు తేలేదు, ఒకటి తెచ్చి నేను కోరుకునేది తేలేదు. ఆ రంగు ఈ డిజైన్ కావాలి, ఆ మోడల్ ఈ మోడల్ కావాలంటే కదా. జాగ్రత్త. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకన్నారు తెలుసా అసలు ఆ మాట కూడా? ఎందుకన్నారు యేసు ప్రభు ఆ మాట తెలుసా? గవర్నర్ అంటే న్యాయాధిపతి అడుగుతున్నాడు, ఈ పస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయటం అలవాటు కదా, కాబట్టి నేను ఈయన్ని విడుదల చేస్తా అన్నాడండి. యేసు ప్రభుని విడుదల చేస్తా అన్నాడు. అప్పటికే చెప్పారు ఈ శాస్త్రులు పరిచయులు అక్కడున్న జనసమూహానికి. ఎట్లాగూ రాజుగారు అడుగుతారు, న్యాయాధిపతి కాబట్టి అడుగుతారు, ఆయన విడుదల చేస్తానంటే మీరు ఒప్పుకోవద్దు, సిలువేయండి సిలువేయండి అని కేకలేపించారు. అంతకుముందు ఆదివారం ఏమో అందరూ ఆ ప్రత్యేకత లేదు చెబుతుంటారు. నాకు అట్లాంటిది ఏం లేదండి. నేను అట్లాంటి ప్రత్యేకతలు పోను, వాటి గురించి వివరించడానికి నాకు ఇష్టం ఉండదు. పోయిన ఆదివారం చూడండి ఫోన్లో ఎంతమంది ఏం పెట్టారో. నాకు అట్లాంటివన్నీ చేయటం ఇష్టం లేదు. ఎందుకని? అయిపోయినాయి. ఇప్పుడు ఒకటే ప్రభు చెప్పాడు, ఏమని? మీరు వెళ్ళి సువార్త చెప్పండి, తర్వాత నేను మీకేం చేశానో అది చెప్పండి, మళ్ళా పాపం చేయకండి. ఈ ప్రాముఖ్యమండి. ఏం చేస్తున్నా? అక్కడ వాళ్ళు అడిగారు, సిలువేయండి సిలువేయండి అని. ఇతను ఏమి నేరం కనపడలేదయ్యా నాకు, అయినను అంతే. మరి విడుదల చేయాలి కదా, ఎవరిని విడుదల చేయమంటారు? ఆ బరబ్బని, బందిపోటు దొంగని, మానభంగాలు చేసినవాడిని, హత్యలు చేసినవాడిని, దొంగతనాలు చేసినవాడిని విడుదల చేయండి అన్నారండి. అప్పుడు ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. యేసుని కోరుకోవట్లా, దొంగవాడిని, నాశనం చేసేవాడిని, మానభంగాలు చేసేవాడిని, ప్రభువుని అంగీకరించి కూడా వాడిని కోరుకుంటున్నారు. అందుకోసం అన్నాడు, నా కోసం మీరు ఏడవబాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, పశ్చాత్తాపడండి. అయ్యా నిన్ను సిలువ కొట్టింది నేనయ్యా, నేను అపరాధినయ్యా, నన్ను క్షమించయ్యా చెప్దామా? నాకు అపరాధిని అనే భావం కలిగిందని, కలిగిందా? ఎవరైనా సరే అపరాధిని అనే భావం కలిగిందా మనకి? ఆ భావం కలిగితే అప్పుడు లోపల ఉన్న ఆత్మదేవుడు చేయాల్సింది చేస్తాడు. మనంతా యాంత్రికమైనాయా? పాడారు కదా, యేసు చావుంది సిలువలో, నీ కొరకు నా కొరకు. మరి మనం అదే చెప్తున్నాడు. శిలువ మరణానికి అప్పగిస్తుంటే వెళుతుంటే యేసు ప్రభు స్త్రీలతో అన్నారు. అంతకుముందు కొరడాలతో కొట్టారు, అపహసించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మేశారు. ఎందుకైతే దొరికితే అందరు నేనేస్తా
జాగ్రత్త. ఇంకొక విషయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆయనను శిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. 33వ వచనం చూడండి. అంటే యేసు ప్రభు శిలువ మీద ఎంతసేపు ఉన్నాడు? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా. అంటే ఎంత? 6 గంటలు. ఈ చేతిలో చీరలు కొట్టి, పాదాల్లో చీరలు కొట్టి, శిరస్సులో ముండ్ల కిరీటం పెట్టి, పక్కలో బల్లు పొడిచి, దేహమంతా కొరడాలతో గాయపరిస్తే 9 గంటల నుండి 3 గంటల వరకు నీకేం తెలిసిన బాధ కదా? అదే రాశారు పేతురు గారు. మీ కొరకు, నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన బాధపడి, అంత తేలిగ్గా తీసుకోబాకండి వాక్యాన్ని, అంత తేలిగ్గా తీసుకోబాకండి రక్షణని, అంత తేలిగ్గా తీసుకోబాకండి పాప క్షమాపణని. ఎంత తేలికో చూడండి. మీ కొరకు బాధపడి, ఎందుకంటే శిలువ మీద మాటలు ధ్యానం చేస్తూ ఉంటారు. అది తప్పు అని నేను అనను. ఆయన శిలువ మీద పలికిన మాటల్లో ఒక మాట ఉంది, దప్పికొనుచున్నాను అని. ఏం చేశారంటే చేదు చిరకని నోటికి అందించారట. ఇప్పుడు మనకు కూడా దప్పికేస్తుంది, మనకు కూడా ఇస్తారు నోటికి. ఏం చేస్తాం? ఏం చేస్తాం? యేసు ప్రభు ఏం చేశాడు? మనం ఏం చేయాలి అసలు? ఏదో అంగీకరించానని అనుకోవటం కాదు, పరలోకానికి వెళ్తానని అనుకోవటం కాదు. ఏం చేయాలో తెలుసుకో, ఏం చేస్తున్నావో చూసుకో. చెప్పింది చెయ్యి. ఇంకొక విషయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట, విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. హలో, ఏం చేశాడంటే
నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు. మనం ఏం చేస్తున్నాం? హలో, ఏం చేస్తున్నాం? బ్యాంక్ బ్యాలెన్సులు సిద్ధం చేస్తున్నాం, లేకపోతే అయ్యి సిద్ధం చేస్తున్నాం. అవి ఎవరైతే తెలుసా? అది కూడా తెలుసా? అది కూడా మీకు చూపిస్తాను. లూకాసు వార్త, లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండును. ఎలాగుంటాడు? ఎలాగుంటాడంటే 20వ వచనం చూడండి. దేవుడు వెర్రివాడా? ఏ రాత్రి పగలనక రెయ్యనక ఎండనక వాననక చలనక అబ్బో రెక్కలు మొక్కలు చేసుకొని కడుపు కట్టుకొని కొట్టి, లేక వాళ్ళ కడుపు వీళ్ళ కడుపు కొట్టి అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ ప్రాణం అడుగుతున్నారు వాళ్ళు. దేవుడేమో ఆత్మను అడుగుతాడు. మనం ప్రాణాన్ని ఇద్దామా ఆత్మని ఇద్దామా? అది తెలిస్తేగా మనకు అసలు. ప్రాణాన్ని అడిగే సైతాను, ఆత్మను అడిగే దేవుడు. అందుకొర స్తెఫను అన్నాడు, యేసు ప్రభువా నా ఆత్మని ఇదిగో నీకు ఇచ్చేస్తానని తీసుకొయ్యాలి. మనం ప్రాణాన్ని ఇడికిద్దాం సైతాన్ గాడికి. జాగ్రత్త. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా అన్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవరి? నువ్వు సిద్ధపరిచా ఎవరి? జాగ్రత్త పడదు అంటున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన నీవు నేను తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు, ఆయన అడుగు జాడలయందు నడుచుకోవాలటండి. అది ఈ గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యత. నడుచుకున్నామా? నడుచుకున్నామా? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకు వద్దు. ప్రభు నేను నడుచుకున్నానే. ఇంకోటి అంటాడు, కుడికి ఎడమకి తొలగద్దు, వెనక్కి చూడొద్దు, ముందుకే చూస్తుంటే ఆయన మనకు కనబడుతూ ఉంటాడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, నేను మీకు ముందుగా పోవచ్చు అని. మన ముందు ఆయన ఉన్నాడు, మనల్ని ఆయన అడుగు సాడలో నడవమంటున్నాడు. ఏం చేస్తున్నాం? ఎలా ఉన్నాం? 25 సంవత్సరాల క్రితం నేను కరీంనగర్లో జేఈగా పనిచేసేటప్పుడు నా పై ఆఫీసర్ ఉన్నారు, ఎస్డిఓ గారు. ఆయన అడిగాడు, సార్
యేసు ప్రభు చనిపోతే గుడ్ ఫ్రైడే అంటారు, మంచి శుక్రవారం అంటారు. ఎందుకండి అన్నాడు. ఒక దొంగోడో లేకపోతే ఒక గోండానో ఒక నక్సలైటో లేదా ఒక రౌడీనో ఉంటారుగా, వీధి రౌడీలు, చస్తే అమ్మయ్యా పీడ ఎరగడైపోయింది, మా ఊరు బాగుంటుంది, మా బజారు బాగుంటుంది అంటారండి. మరి దేవుడు అన్నారు కదా, దేవుడైతే చచ్చిపోతే మంచిదేంటండి అన్నారు. ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్తారు? నన్ను అడిగారండి ఒక అన్యుడు, మిమ్మల్ని అడుగుతారు ఏం చెబుతారు? హలో, ఏం చెబుతారు? మీ టీచర్ గారు అడిగారు ఏం చెబుతారు? బాప్తిసం పొందారా? పొందారా? అడిగితే ఏం చెబుతారు? ఏం చెప్పాలి? మంచి శుక్రవారం అండి. ఎందుకు అంటే నేను ఒకప్పుడు ఆయన ఎరగక పుట్టిన మతాన్ని బట్టి చేస్తున్న భక్తిని బట్టి నా ఆలోచనల ద్వారా నా చూపుల ద్వారా నేను విన్న మాటల ద్వారా నా నోరు మాట్లాడిన మాటల ద్వారా తిన్న ఆహారం ద్వారా తాగిన పానీయం ద్వారా నా చేతుల పనుల ద్వారా నా పాదములు నడక ద్వారా నా దేహము లోపల ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? ఊపిరితిత్తులు ఉన్నాయా? కాసేపు ఆగిపోతాయి. కరోనా అంటే ఏంటో తెలుసా? కరోనా లక్షణం ఏంటో తెలుసా? తెలుసా తెలీదా? కరోనా లక్షణం ఏంటంటే ఊపిరితిత్తులు సరిగా గాలి పీల్చుకొని వదలకుండా చెట్టువి దాని లక్షణం. ఏమవుతారు? మరి ఈ ఊపిరితిత్తులకి జబ్బు ఉంది, ఎలా పోతాయి? ఎలా పోతా జబ్బు? తర్వాత జీర్ణకోశ వ్యవస్థ ఉంది. చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, జీర్ణాశయం, వీటికి ఏదో జబ్బు వచ్చింది, రాదా? మరి ఆ జబ్బు ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది ఆ జబ్బు? కిడ్నీస్ ఉన్నాయి, వాడికి జబ్బు వచ్చింది, అది ఎట్లా పోతుంది? ఇంకోటి హృదయం, దానికి ఏదో జబ్బు వచ్చింది, అది ఎట్లా పోతుంది? తల, కళ్ళు, చెవులు, నోరు, చేతులు, పాదాలు, ఊపిరితిత్తులు, జీర్ణకోశ వ్యవస్థ, కిడ్నీస్, హృదయం, వీటన్నిటి జబ్బులు పోవాలి. ఇవన్నీ బాగా పనిచేయాలి, ఆ రోగం పోవాలి. అందుకోసమే ఆయన తల నుంచి పాదం వరకు రక్తాన్ని కార్చేసేసారు. ఇప్పుడు మన జబ్బు పోయిందా? మళ్ళా వచ్చిందా? అన్నాడు. ఆయన పాపం చేయలేదు,
మరి మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? మనం వీలైనప్పుడల్లా చేద్దాం, అవకాశం దొరికినప్పుడల్లా చేద్దాం. జాగ్రత్త. ఏం చేశాడు ఆయన? ఆ పాపం పోవాలని, ఆ శిక్ష పోవాలని మన కొరకు ఆయన అప్పగించుకున్నాడండి. మనం ఆయన అడుగుజాడలో నడవాలని. ఆయన పాపం చేయలే కాబట్టి మనం కూడా ప్రాణం పోయినా పాపం చేయకూడదు. తెలుసా తెలీదా? ప్రాణం పోతే పోయింది రాందమ్మా, నేను పాపం చేయకూడదు అని తెలుసా? అది తెలుసుకోండి, అది గ్రహించండి, ప్రభుని అడగండి. ప్రభు, నువ్వు పాపం చేయలా, నేను ఇకను పాపం చేయకూడదు, సహాయం చేయడా? నువ్వు నా మీద కనికరపడ్డావు, నా ఇంట్లో వాళ్ళ మీద కూడా కనికరపడు. పడ్డా? మనకుంటేగా ఉందా? మందిరం ఉన్నంతసేపు ఏదో ఆయన చెప్పాడు కదా, ఆ కాసేపు బయటికి వెళ్ళినాక అంతేనా? చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నాకెవ్వరి మీద ద్వేషం లేదు. ఒక్కటే, పరలోకంలో చేరాలి మీరంతా. పాపం చేస్తామా? చేయట్లేదా? మోసం చేసుకోవద్దు, ఇతరులకి అడ్డుబండలుగా ఉండద్దు, ఆటంకంగా ఉండద్దు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద 7 మాటలు పలికాడు. వాటితో పాటు ఇవి కూడా తెలుసుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఇక పాపం చెయ్యకూడదు, పాపం ఉండకూడదు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, నేను మీకు పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ ఉండటానికి ఇస్తాను. ఆయన ఏం చేస్తాడు? 8వ వచనం అనుకుంటున్నాను చూడండి. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఉందా? ఒప్పించాడా? ఒప్పుకున్నామా? విడిచిపెట్టామా? విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కీర్తనలు 90వ అధ్యాయం, కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన ఎదుట ఉంచుకున్నాడంట. ఎందుకని? మనం విడిచిపెట్టలేదుగా, మనం విడిచిపెట్టలా. కాబట్టి ఎక్కడ ఉన్నాయంటే మన పాపాలు, మన దోషాలు ఆయన ఎదుట ఉంచుకున్నాడంట. విడిచిపెడితే ఏం జరుగుతుందో తెలుసా? విడిచిపెడితే చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం
19వ వచనం. మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేస్తా. ఇప్పుడు సముద్రపు అగాధంలో పడేలా అని ముందు ఉంచాలా? హలో, ఉంచేయి, ముందే ఉంచయ్యా, వెనక మాత్రం పడేబాకు, ఎందుకంటే నేను అంగీకరించాను కానీ ఒప్పుకున్నాను, విడిచిపెట్టను అంటారా? మీ ఇష్టం. ఇది ఉంది, అది ఉంది, మీ ఇష్టం. జాగ్రత్త. దేవుడు అంటే, యేసుప్రభు అంటే, దేవుని వాక్యం అంటే. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనంలో, ఆయన నోటను ఏ కపటమును మన్నట్ల అంతా కపటమే. పైకి వందనాలండి, ప్రేతలాడండి, బాగున్నారా లోపల నాకు కనబడదు, దేవునికి కనబడదా? ఏమంటాం అప్పుడు? ఆయన కపటాన్ని ఆయన అస్సలు ఒప్పుకోడు. కపటం ఉండకూడదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అంటాడు, నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకోలా, నువ్వు నిష్కపటంగా ఉండి వాళ్ళు కపటాన్ని విడిచిపెట్టేటట్లుగా జీవించు అంటున్నాడు. మనం వాళ్ళ తల్లో దూరేవాళ్ళగా తయారయ్యాం. అవునా? వాళ్ళు కొంచెం కపటం చూపిస్తే మనం మాస్టర్ ప్లాన్ వేసి అలా ఉండద్దు. ఆయన నోట ఏ కపటమో కనబడలేదు. తరువాత ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మూడోది, మనం ఏం చేస్తాం? దూషిస్తే ఊరుకుంటామా? చెప్పండి. నన్ను ఎంతోమంది అన్నారు, అసలు నేను చచ్చా, నాకేం వినపడుతుంది? మీరు చచ్చారా? మేమెందుకు చేస్తామండి? అట్లాంటి సందర్భంలో మరి ఎక్కువగా చూస్తాం కదా. జాగ్రత్త అండి. మనకు తెలీదు, ఏదేదో లెగుస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. మనం ఏం చేయాలి? బదులు దూషించకూడదు. తర్వాత శ్రమ పెట్టబడి బెదిరించలా. చూసుకుని ఈ సంగతి ఏం చూస్తాను, ఏం చేస్తాను? మా నాన్న ఎవరో తెలుసా? సీఎం గారు నాకేమవుతారో తెలుసా? కలెక్టర్ గారు మాకేమవుతారో తెలుసా? ఎవరన్నా నా దగ్గరకు వచ్చి ఇట్లాగంటే నేను మాత్రం నిర్మోహమాటంగా చెబుతానయ్యా, వాళ్ళెవరో నాకు తెలుసు, కానీ నా దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. చెప్తావు అట్లా?
ఉంటేగా అసలు దేవుడు మనలో ఎప్పుడో పోయాడు, ఇంకెక్కడ ఉన్నాడు మనలో? నీకు సీఎం బంధువైనా, పిఎం బంధువైనా, లేదా మరొకళ్ళు నీ బాబాయ్ అయినా, మామయ్య అయినా, ఇంకోటైనా, అన్నైనా, తమ్ముడైనా, నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసుకో. భూమిని, ఆకాశమును, సముద్రమును అన్నిటినీ కలిగించిన ఆయన మా డాడీ. మీకు డాడీ అనే? అదే మా డాడీ ఈయనున్నాడండి. ఎవరు మన డాడీ? మీ డాడీ ఎవరు? జాగ్రత్త. యేసు ప్రభువు పట్టుకోవటానికి వచ్చారు, పట్టుకున్నారు. అక్కడెవడో ప్రభు దగ్గర ఉన్న అతను వచ్చిన రాండ వాళ్ళ వేసేస్తాను మెడకాయ. ఎందుకు మన గురి అట్లాంటిది? మెడ లేపేద్దామని చెవి తెగింది, వాడికి చెవి అనేది తెగింది. ఇంకా మరీ మాట్లాడితే అది వచ్చి మనలే తెంచుతేమో, మనల్నే. ఎందుకంటే వాడు ఇట్లా తగ్గించి తప్పుకున్నాడు అనుకో, ఇట్లా వంగాడు అనుకో, అప్పుడు అదేమొచ్చింది? మన కాలికో. మన గురి అట్లాంటిది. అప్పుడు ప్రభు అన్నాడు, నీ కత్తిని వరలో పెట్టు అని కింద చెవి పడి తెగి పడి ఉంటే దాన్ని తీసి అక్కడ అతికిచ్చాడటండి. మనం కూడా అతికిద్దాం. అతికిద్దాం. జాగ్రత్త అండి. అతికిచ్చి అన్నాడంట, ఇప్పుడు నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను పంపిస్తాడన్నాడండి యేసు ప్రభు. అంటే ఎంత పవర్ ఉంది! బెదిరించలా. మనమేమో చీమటాపాయలాగా పేలిపోతా ఉంటాం, చిటపట్లు ఆడుతూ ఉంటాం కదా. 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మందిని పంపిస్తాడు. నేను ఇప్పుడు నా తండ్రిని అడిగితే, కానీ నేను వచ్చింది అందుకు కాదు, నా పని అది కాదు, ప్రాణం పెట్టాలి, వాళ్ళని రక్షించాలి. ఎవరైతే అంగీకరించారో వారందరినీ పరలోకానికి చేర్చాలి. కాబట్టి బెదిరించలే. తర్వాత ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాను. తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ప్రాణం పెట్టాడండి. అది తెలుసుకో. ఏం చెయ్యాలో గ్రహించు. బావిలోని కప్పలాగా నేను చేస్తుందే కరెక్ట్ అని అనుకోబాకు. ఒకసారి ఆ బావిలో నుంచి బయటికి రా. ఏ బావిలో ఉన్నా నాకు తెలీదు. ఈ స్థలం కొనేటప్పుడు అక్కడ బావి ఉందంట. కానీ దాన్ని పూర్తి చేయలే. దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. బావిని పూర్తి చేయవాళ్ళు ఫిలిష్తీయులు, బావిని కాపాడేవాళ్ళు దేవుని పిల్లలు. ఇప్పుడు మనం పూడ్చేవాళ్ళమా కాపాడేవాళ్ళమా? కాబట్టి పూడ్చనీలా, దాన్ని బాగు చేపించాడు. ఇప్పటికి మోటార్ పెట్టించిన నీళ్ళు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తాడో నాకు తెలియదు.
అది తెలుసుకోండి. అనేకులు బ్రతికించండి, రక్షణను నడిపించండి. బాధపడ్డాడు, పాపం చేయలా, కపటం లేదు, బదులు దూషించలా, బెదిరించలా, న్యాయంగా దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా ప్రభువుకి అప్పగించుకుందాం. మన వాళ్ళనందరినీ రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. అందరి కోసం ప్రాణం పెట్టాడు. నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బలంతో, నీ సొంత తెలివితేటలతో నష్టపోవద్దు. వాళ్ళ రక్షణ పొందేటట్లుగా జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాడు. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. నీవు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని జన్మ కర్మ పాపం నుంచి విడిపించి, శిక్ష నుంచి తప్పించి, మేము మరలా పాపం చేయకుండా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, రక్షణని కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఉండాలని, మా రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు ఇంకా అనేకులు పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగించవయ్యా. కాబట్టి ఈ మంచి శుక్రవారాన్ని ఏదో మేము పెదాలతో కాకుండా హృదయపూర్వకంగా మా జీవితాల్లో మంచి శుక్రవారంగా నువ్వు చెప్పినట్లుగా జీవిస్తూ మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు కూడా ఈ శుభ శుక్రవారాన్ని వాళ్ళ జీవితాల్లో కూడా అనుభవించినట్లుగా ఉండటానికి సహాయం చేయమని, విన్న వాక్యాన్ని ఎవరు విడిచిపెట్టకుండా హృదయంలో ఉంచుకొని విశేష జాగ్రత్త కలిగి వాడు జీవించినంతకాలం నీ కొరకు జీవిస్తూ ఇంకా అనేకులు బ్రతికించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకి తోడయుండి కుటుంబాలుగా సిద్ధపరచడానికి మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆదివారం